ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. విజయవాడ సిట్ ఆఫీసులో మిథున్ రెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్లో తన పాత్రపై ఆరా తీశారు. పలు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నలు సంధించారు. విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. రేపు కూడా మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనుంది సిట్. ఏపీ లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. ఈ రోజు సిట్ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు. ఎలాంటి ప్రశ్నలు సంధించారు? దేవి, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డిని ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సిట్ అధికారులు అయితే విజయవాడ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం 4 గంటల పాటు ఆయన్ని విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించారు. ప్రధానంగా గత 5 ఏళ్ల హయాంలో కొనుగోలు చేసినటువంటి ఆస్తుల వివరాల గురించి ఆయనైతే సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే గతంలో ఎన్నికల సమయంలోనే అఫిడవిట్లో ఆస్తుల వివరాలన్నీ కూడా ప్రకటించినట్టుగా కూడా మిథున్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి A1 రాజ్ కేసిరెడ్డితో ఉన్నటువంటి సంప్రదింపులు, ఆయనతో కాల్ డీటెయిల్స్ అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే పార్టీలో ఉన్న నేతలకు సంబంధించి చాలా మందితో మాట్లాడుతూ ఉంటామని మిథున్ రెడ్డి కూడా సమాధానం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఆయన ఫోన్ కు సంబంధించి ఆరా తీశారు. దానికి సంబంధించి మిథున్ రెడ్డి ఫోన్ కూడా FSL కి పంపాలని కూడా అధికారులు నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించిన కొన్ని సంస్థలకు సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులు కూడా మళ్ళించినట్టుగా కూడా అధికారులు విచారణలో ప్రశ్నించారు. అయితే అవన్నీ కూడా లీగల్ గానే జరిగాయి. ఆ సంస్థలకు దేనికి కూడా తాను డైరెక్టర్ గా లేననే విషయాన్ని కూడా మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సిట్ అధికారులకు అయితే చెప్పడం కూడా జరిగింది. అనేక ప్రశ్నలు అడిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి నుండి సమాధానాలు రాలేదని అయితే అసంతృప్తితో సిట్ అధికారులు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. రేపు కూడా 2వ రోజు కూడా రాజమండ్రి నుంచి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకి తీసుకురాబోతున్నారు. 2 రోజుల కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు కూడా కేసుకు సంబంధించి ప్రశ్నలు అడగడానికి అయితే అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. మిథున్ రెడ్డి ఫోన్ కూడా FSL కి రేపు పంపబోతా ఉన్నారు.